హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిలు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక కథలోకి వస్తే, సూర్య డబ్బు ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత డబ్బు కరెక్ట్గానే ఉంది కదా అని క్రాంతి డబ్బు గురించి ఆలోచిస్తూ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది కదా. ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. నీ తనుకై ఎపిసోడ్ నంబర్ 53. అంటే సూర్య డబ్బిచ్చి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏం జరిగింది అనేది మీకు వివరించబోతున్నాను. క్రాంతి వెళ్తున్న సూర్య వైపు తన్మయంగా చూసి డోర్ క్లోజ్ చేసి వస్తుండగా చేతిలో ఉన్న ఫోన్ రింగ్ అవుతుంది. ఓ, నా ఫ్రెండ్కి క్లాస్ నోట్స్ గురించి చెప్తానన్నాను కదా అనుకుంటూ డబ్బుల బ్యాగ్ సోఫా మీద పెట్టి తన రూమ్లోకి వెళ్ళి నోట్స్ ఓపెన్ చేసి తన ఫ్రెండ్తో మాట్లాడుతుంటుంది. ఇలా కొద్దిసేపు తర్వాత ఫోన్ పెట్టేసి హాల్లోకి వచ్చి డబ్బుల బ్యాగ్ తీసుకొని వెళ్ళి కబోర్డ్లో పెట్టి లాక్ వేస్తుంది. అంటే ఆ టైంలో బ్యాగ్ని ఓపెన్ చేసి చూడకుండా అలాగే పెడుతుంది. మరుసటి రోజు జగన్నాథం పేపర్ చదువుతూ, సూర్య తీసుకొచ్చిన డబ్బు తీసుకురా క్రాంతి అని కేక వేస్తాడు. అలాగే నాన్నగారు అంటూ క్రాంతి డబ్బుల బ్యాగ్ కబోర్డ్లో నుంచి తీసి భయంగా తండ్రి దగ్గరికి వెళ్తుంది. మామూలుగా క్రాంతికి తండ్రి అంటే భయం. ఆ భయంతోనే బ్యాగ్ తీసుకెళ్లి జగన్నాథానికి ఇస్తూ, ఇదిగోని నాన్న డబ్బు అంటుంది. జగన్నాథం ఆ బ్యాగ్ తీసుకొని ఓపెన్ చేసేసరికి డబ్బులు ఉన్న స్థానంలో తెల్ల కాగితాలుంటాయి. అది చూసి అతను షాక్ అవుతూ, ఇదేంటి, బ్యాగ్లో డబ్బు లేకుండా పేపర్స్ ఉన్నాయి అంటూ బ్యాగ్ దులుపుతుంటాడు. బ్యాగులో నుంచి తెల్ల పేపర్స్ బయటపడటం చూసి క్రాంతి షాక్ అవుతూ, ఇదేంటి, డబ్బు ఉండాలి కదా బ్యాగ్లో అంటుంది. నేను అదే అంటున్నాను, సూర్య ఇచ్చిన డబ్బు ఏమైంది అని జగన్నాథం క్రాంతి మీద విరుచుకు పడుతుంటాడు. క్రాంతి ఇంకా భయపడుతుంటుంది. భర్త కేకలు విని క్రాంతి తల్లి జ్యోతి భయంతో అక్కడికి వచ్చి అక్కడ జరిగిన విషయం తెలుసుకొని, డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి కదా క్రాంతి, తీసుకునేటప్పుడు డబ్బు ఉందో లేదో చూసుకోవద్దా అని అడుగుతుంది భర్తకు భయపడుతుంది. సూర్య బ్యాగ్ ఇచ్చాక డబ్బు లెక్క పెట్టే తీసుకున్నానమ్మా, కానీ ఇప్పుడు డబ్బు ప్లేస్లో పేపర్స్ ఎలా వచ్చాయో అర్థం కావట్లేదు అంటుంది క్రాంతి కంగారు పడుతూ. నువ్వు ఏదో ఆలోచనతో తెల్ల పేపర్స్ చూసి డబ్బులు అనుకొని ఉంటావు. ₹1 కాదు, ₹2 కాదు, 10 లక్షలు అంటూ జగన్నాథం పోలీసులకి ఫోన్ చేస్తాడు. ఇదంతా క్రాంతి గుర్తు చేసుకొని కన్నీళ్ళు పెట్టుకుంటూ, లేదు, ఇందులో సూర్యది ఏ తప్పు లేదు. సూర్య జాగ్రత్తగానే డబ్బు ఇచ్చాడు. అనవసరంగా నాన్నగారు సూర్య మీద కంప్లైంట్ ఇచ్చి పోలీసులతో కొట్టిస్తున్నారు. పాపం సూర్య అని ఏడుస్తుంటుంది. ఇలా కొన్ని నిమిషాలు ఏడ్చి కన్నీళ్ళు తుడుచుకొని, అసలు సూర్య ఇచ్చిన డబ్బు ఏమైనట్టు? నేను డబ్బుని కబోర్డ్లో పెట్టి లాక్ చేసి కీస్ నా దగ్గరే పెట్టుకున్నాను. డబ్బు ఎలా మిస్ అయి ఉంటుంది అని ఆలోచిస్తూ తన ఫ్రెండ్కి కాల్ చేయటం, బ్యాగ్ని సోఫాలో పెట్టి వెళ్ళడం గుర్తు తెచ్చుకొని, డబ్బు అప్పుడే పోయుంటుంది. కానీ ఆ టైంలో అన్నయ్య నేను తప్ప ఇంట్లో సర్వెంట్స్ కూడా ఎవరూ లేరు కదా, మరి డబ్బు ఎలా పోయినట్టు అని ఆలోచించి, ఒకవేళ అన్నయ్య డబ్బు తీసుంటాడా అని అనుమానిస్తూ వాళ్ళ అన్నయ్య విజయ్ రూమ్లోకి వెళ్తుంది. క్రాంతి డోర్ దగ్గరికి వెళ్ళేసరికి తనకి వెనుకగా కనిపిస్తున్న విజయ్ ఫ్రెండ్స్తో ఫోన్ మాట్లాడుతూ, ఒరేయ్, మా ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా 10 లక్షలు కాజేశాను. ఆ డబ్బుతో అందరూ ఎంజాయ్ చేయొచ్చు అని మాట్లాడుతుంటాడు. అది విని క్రాంతి ఆశ్చర్యపోతుంటుంది. విజయ్ అటు నుండి వస్తున్న ప్రశ్నలకి సమాధానం చెప్తూ, నా మీద ఏ అనుమానం రాలేదులే. మా పెట్రోల్ బంకులో పనిచేసే సూర్యనే ఆ డబ్బు కాజేశాడని ఆల్రెడీ మా నాన్న పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. డబ్బుతో మనం సేఫ్ అంటుండగా, అన్నయ్య అని క్రాంతి అరుపు కోపంగా వినిపిస్తుంది. దాంతో విజయ్ వెనక్కి తిరిగి చెల్లెల వైపు చూసి భయపడుతూ ఫోన్ కట్ చేస్తాడు. క్రాంతి విజయ్ షర్ట్ కాలర్ పట్టుకొని హాల్లోకి లాక్కొస్తూ, నాన్నగారు, నాన్నగారు అని గట్టిగా పిలుస్తుంటుంది. ఏంటా కేకలు అంటూ జ్యోతితో పాటు జగన్నాథం హాల్లోకి వచ్చి విజయ్ షర్ట్ పట్టుకున్న క్రాంతిపై మండిపడుతూ, మీ అన్నయ్య షర్ట్ పట్టుకుని గుంజుతున్నావేంటి అని కోపంగా అడుగుతాడు. ఎందుకంటే సూర్య ఇచ్చిన డబ్బుని తీసుకుంది అన్నయ్యే కాబట్టి అని విజయ్ ఫ్రెండ్స్తో మాట్లాడిన మాటలు చెప్తుంది. జగన్నాథం మండిపడుతూ, నీ ఇంట్లో నువ్వు డబ్బు దొంగతనం చేయటానికి సిగ్గులేదురా
అంటూ విజయ్ మీద చేయి చేసుకుంటాడు. క్రాంతి కన్నీళ్ళు పెట్టుకుంటూ, సూర్య డబ్బు కాజేయలేదని ఇప్పుడైనా తెలిసింది కదా! ఇప్పుడైనా సూర్యని పోలీసుల నుంచి విడిపించండి నాన్నా అంటుంది దీనంగా. వీల్లేదు. అలా జరిగితే నా కొడుకు పరువు నేనే తీసుకున్న వాడినవుతాను అంటాడు జగన్నాథం. ఆ మాటలకు క్రాంతి ఆశ్చర్యపోతూ, అదేమిటి నాన్నా? పాపం సూర్య ఏ తప్పు చేయకుండా పోలీసులతో దెబ్బలు తింటున్నాడు. ఈ డబ్బు తీసింది అన్నయ్య అని చెప్పి సూర్యని విడిపించండి నాన్నా అంటుంది. చాలే ఆపు. నా కొడుకు దొంగతనం చేశాడని నేనే పోలీసులకి చెప్పుకోవాలా? నోరు మూసుకొని ఏమీ తెలియనట్టుగా ఉండు. ఏం జరిగేది ఉంటే అదే జరుగుతుంది అంటాడు జగన్నాథం. తండ్రి మాటలకు విజయ్ నవ్వుతుంటాడు. క్రాంతి కోపం తెచ్చుకుంటూ, వీల్లేదు. మీరు చెప్పకపోతే నేనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి సూర్యది ఏ తప్పు లేదని జరిగింది చెప్తాను అంటుంది మొండిగా. జగన్నాథం కోపంతో జ్యోతి చెంప మీద గట్టిగా కొడతాడు. దాంతో క్రాంతి భయపడుతుంటుంది. నా కూతురు నన్నే ఎదిరించే స్థాయికి వచ్చిందంటే నీ పెంపకం అలా ఉంది. ఆ సూర్యగాడికి అంత సపోర్టుగా మాట్లాడుతుందంటే ఏంటి సంగతి అంటూ జగన్నాథం భార్య గొంతు పట్టుకుంటాడు. దాంతో క్రాంతి ఇంకా భయపడుతూ, అమ్మను వదిలేండి నాన్న అని కన్నీళ్లతో వేడుకుంటుంది. విజయ్ మాత్రం ఏమీ పట్టనట్టుగా నవ్వుతూ చూస్తుంటాడు. మీ అమ్మను చంపితేనే నీకు బుద్ధొస్తుంది అని గొంతు మీద పడే ఒత్తిడికి జ్యోతి ఇబ్బంది పడుతున్నా పట్టించుకోకుండా తన గొంతు నొక్కుతుంటాడు జగన్నాథం. క్రాంతి తల్లి పరిస్థితి చూసి తట్టుకోలేక, నేను ఏ నిజాలు చెప్పను నాన్న, అమ్మను వదిలేయండి అని చేతులు జోడించి వేడుకుంటుంది. ఇంతలో జగన్నాథానికి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వస్తుంది. జగన్నాథం ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు ఎస్ఐ అంటాడు. సూర్య వాళ్ళ సిస్టర్ మైథిలి అంట. మీ అమ్మాయి క్రాంతిని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి మాట్లాడించమని గొడవ చేస్తుంది. మీ అమ్మాయిని ఇక్కడికి పంపించాలి అంటాడు. జగన్నాథం కొన్ని క్షణాలు ఆలోచించి, సరే తీసుకొస్తాను అని ఫోన్ పెట్టేసి క్రాంతి వైపు కోపంగా చూస్తూ, నిన్ను పోలీస్ స్టేషన్కి తీసుకురమ్మంటున్నారు. అక్కడ సూర్యకి ఫేవర్గా మాట్లాడి మీ అన్నేని ఇరికించాలని చూసావంటే మీ అమ్మ ప్రాణాలతో ఉండదని మర్చిపోకు అని క్రాంతిని బెదిరించి పోలీస్ స్టేషన్కి తీసుకొస్తాడు. క్రాంతి జగన్నాథంతో కలిసి పోలీస్ స్టేషన్కి వచ్చి గాయాలతో లాకప్లో ఉన్న సూర్యని చూసి బాధపడుతుండగా మైథిలి తన దగ్గరికి వచ్చి, అమ్మ క్రాంతి, ఇప్పుడు నువ్వు చెప్పేదాన్ని బట్టే నా తమ్ముడు నిర్దోషి అని పోలీసులకి తెలుస్తుంది. సూర్య డబ్బు ఇచ్చినప్పుడు నువ్వు డబ్బును చూసుకొని లెక్క పెట్టుకొని తీసుకున్నావంట కదా! ఆ విషయం చెప్తే పోలీసులు నా తమ్ముణ్ణి వదిలేస్తారు అంటుంది. సూర్య కూడా క్రాంతిని చూస్తూ, బ్యాగ్లో డబ్బు ఉన్నది నువ్వు కూడా చూసావు కదా క్రాంతి, అన్నీ లెక్క పెట్టుకొని తీసుకున్నావు కదా! ఇప్పుడేంటి బ్యాగ్లో తెల్ల కాగితాలు తెచ్చావని నా మీద కేసు పెట్టారు. ఇప్పటికిప్పుడు 10 లక్షలు కట్టమంటే మేము ఎక్కడి నుంచి తీసుకొస్తాము? నేను నీకు డబ్బు ఇచ్చానని పోలీసులు చెప్తే ఈ కేసు నుంచి నన్ను విడిపిస్తారు అంట. నిజమేమిటో చెప్పు క్రాంతి అంటాడు రిక్వెస్ట్గా. క్రాంతి సూర్య బాధ చూడలేక తండ్రి వైపు భయంగా చూస్తుంటుంది. జగన్నాథం అతని చూపులతోనే కూతుర్ని బెదిరిస్తూ భయపెట్టిస్తుంటాడు. దాంతో క్రాంతి ఇంకా భయపడిపోతుంటుంది. కుర్చీలో కూర్చున్న ఎస్ఐ మాట్లాడుతూ, చెప్పు క్రాంతి, సూర్య బ్యాగ్ ఇచ్చినప్పుడు అందులో డబ్బు ఉండటం నువ్వు చూసావా అని అడుగుతాడు. క్రాంతి నిజం చెప్తుందేమోనని సూర్య మైథిలి ఆశగా చూస్తుంటారు. కానీ అప్పటికే తండ్రి భయంతో వణికిపోతున్న క్రాంతి నిజం చెప్పలేక అబద్ధం చెప్పడానికి బాధపడుతూ, నేను ఆ డబ్బుని చూడలేదు అంటుంది. దాంతో సూర్యకి మైథిలికి షాకులు ఎదురవుతాయి. అసలు ఏం జరిగిందో చెప్పు క్రాంతి అంటాడు ఎస్ఐ. క్రాంతి అంతే భయపడుతూ, సూర్య బ్యాగ్ ఇచ్చినప్పుడు రోజులాగే అందులో డబ్బు పెట్టి తీసుకొచ్చాడనుకొని ఆ బ్యాగ్ని చెక్ చేయకుండానే తీసుకున్నాను. కానీ తర్వాత మా నాన్నగారు ఆ డబ్బుని అడిగినప్పుడు అందులో ఉంది డబ్బు కాదు, తెల్ల కాగితాలని తెలిసింది అని కష్టంగా అబద్ధం చెప్తుంది. ఆ మాటలు వినగానే సూర్యకి క్రాంతి మీద విపరీతమైన కోపం వస్తూ తనంటేనే ద్వేషం కలుగుతుంటుంది. మైథిలి నిస్సాయ స్థితిలో కన్నీళ్లు పెట్టుకుంటూ నిలబడుతుంది. నా కూతురు మాటలు విన్నారు కదా ఎస్ఐ గారు, ఎలాగైనా
పోయిన డబ్బు నాకు కావాలి. నా డబ్బు నాకు అందే వరకు ఈ సూర్యని వదిలిపెట్టొద్దు అంటాడు జగన్నాథం. అది విని మైథిలి, సూర్య ఇంకా భయపడుతుంటారు. సరే జగన్నాథం గారు, మీ అమ్మాయిని తీసుకొని మీరు వెళ్ళొచ్చు అంటాడు ఎస్ఐ. సరే ఎస్ఐ అని జగన్నాథం కూతురు చేయి పట్టుకొని వెళ్తుంటే సూర్య కలలో తన మీద నిప్పులు కురవటం క్రాంతి బాధ భయంతో చూస్తూ జగన్నాథంతో వెళ్తుంటుంది. జగన్నాథం వెళ్తూ ఫోన్ చేస్తానని ఎస్ఐకి సైగ చేసి వెళ్తాడు. అప్పటి వరకు ఎస్ఐ దగ్గర నిలబడ్డ మైథిలి సూర్య దగ్గరకు వెళ్ళి ధైర్యం చెప్తుంటుంది. ఈలోపు జగన్నాథం ఫోన్ చేయటం, ఎస్ఐ మాట్లాడడం జరిగిపోతుంది. మైథిలి మళ్ళీ ఎస్ఐ దగ్గరకు వచ్చి, ఆ అమ్మాయి చెప్పింది అబద్ధం ఎస్ఐ గారు. మా తమ్ముడు అలాంటి వాడు కాదు. వాడిని వదిలేయండి అని వేడుకుంటుంది. ఎస్ఐ చేతిలో లాఠీ పట్టుకొని ఊపుతూ, నీ తమ్ముడు అలాంటి వాడు కాదు కానీ నువ్వు అలాంటి దానివా అని అడుగుతాడు తనని కన్నింగుతో చూస్తూ. ఎస్ఐ మాటల్లో తేడాను గమనించిన మైథిలి కోపం తెచ్చుకుంటూ, మర్యాదగా మాట్లాడండి అంటుంది. మీలాంటి దొంగలకు మర్యాద ఇచ్చేదేంటి? అసలు అక్కా తమ్ముళ్ళు ఇద్దరు కలిసే ఈ దొంగతనాలు చేస్తున్నారు కదూ అంటాడు పొగరుగా. సూర్యకు, మైథిలికి ఇద్దరికీ వాడి మాటలు వింటుంటే కోపం వస్తుంటుంది. మీరిద్దరు కలిసి ఈ దొంగతనాలు ఎప్పటినుంచి చేస్తున్నారో చెప్పండి అంటాడు ఎస్ఐ. ఎస్ఐ అనే మాటలకి మైథిలి కళ్ళలో నీళ్లు సుడిగుండంలా తిరుగుతుంటాయి. దాంతో సూర్య కోపం తెచ్చుకుంటూ, ఎస్ఐ, మా అక్కని మర్యాద తప్పి ఒక్క మాటన్నా చంపేస్తాను అంటాడు ఆవేశంగా. దాంతో ఎస్ఐ కూడా కోపం తెచ్చుకుంటూ, ఎస్ఐని పట్టుకొని నన్నే చంపేస్తానంటావా? నీ సంగతి చెప్తాన్రా అంటూ లాఠీతో సూర్య దగ్గరికి వెళ్ళి సూర్యని కొడుతుంటాడు. తన కళ్ళ ముందే ఎస్ఐ సూర్యని కొట్టడం భరించలేక మైథిలి కన్నీళ్ళు పెట్టుకుంటూ, ప్లీజ్ ఎస్ఐ గారు, మా తమ్ముని కొట్టకండి అని వేడుకుంటుంది. ఎస్ఐ సూర్యని కంటిన్యూగా కొడుతూ, నీ తమ్ముణ్ణి కొట్టొద్దు అంటే 10 లక్షలు తీసుకొనిరా. డబ్బు తీసుకొస్తే కొట్టడమే కాదు, కేసు నుంచి విడిపించుకొని పోవచ్చు అంటాడు. డబ్బు అంటేనే భయపడుతున్న మైథిలి కన్నీళ్ళు పెట్టుకుంటూ, తీసుకొస్తాను, మీరు అడిగినట్టే డబ్బు తీసుకొస్తాను, కానీ మా తమ్ముని కొట్టొద్దు ప్లీజ్ అని వేడుకుంటుంది. ఎస్ఐ కొట్టడం ఆపి లాకప్ నుంచి బయటకొచ్చి, ఇప్పుడు కొట్టను, కానీ డబ్బు తెచ్చే వరకు గంటకొకసారి మీ తమ్ముడికి ఈ కోటింగ్ పడుతూనే ఉంటుంది అంటూ వెళ్ళి చైర్లో కూర్చుంటాడు. దాంతో మైథిలి భయపడుతూ చూస్తుంటుంది. సూర్య ఆ దెబ్బలకి బాధపడుతూ, అక్క ఇలారా అని పిలుస్తాడు. మైథిలి సూర్య దగ్గరికి వెళ్తుంది. ఇలాంటి ఎస్ఐలకి బుద్ధి చెప్పాలంటే మీ బాస్ కళ్యాణ్ గారే కరెక్ట్ అక్క. మీ బాస్కి మనమంటే చాలా అభిమానం. నేను జైల్లో ఈ పరిస్థితిలో ఉన్నానంటే ఖచ్చితంగా నాకు హెల్ప్ చేస్తారు. వెళ్ళి ఈ విషయం మీ బాస్కు చెప్పక్క అంటాడు. సూర్య మాటలకు మైథిలి కన్నీళ్ళు పెట్టుకుంటూ, కళ్యాణ్ అన్న ఒక్కొక్క మాటని గుర్తు తెచ్చుకొని, కళ్యాణ్ మీ అందరి మీద చూపించిన అభిమానం కూడా నా మీద వ్యామోహంతోనే అని నీకు ఎలా చెప్పను సూర్య అని అనుకుంటుంది మనసులో. ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? డబ్బు తీసుకురావడం లేట్ అయితే మీకే నష్టం అంటాడు ఎస్ఐ కుర్చీలో కూర్చొని. మైథిలి ఎస్ఐ మీద కోపం తెచ్చుకుంటూనే సూర్యని కన్నీళ్లతో బాధగా చూస్తూ స్టేషన్ నుంచి బయటకు వస్తుంది. తనకు వచ్చిన కష్టాలకు తట్టుకోలేనట్టుగా ఏడుస్తుంటుంది. ఇంతలో చంద్రిక దగ్గర నుంచి ఫోన్ వస్తుంటుంది. భయంగానే లిఫ్ట్ చేసి హలో అంటుంది. అక్క, అమ్మ ట్రీట్మెంట్కి డబ్బులు కట్టకపోతే అమ్మని తీసుకువెళ్ళమని డాక్టర్స్ చెప్తున్నారు. మోహన్ గారు కూడా డబ్బు కోసం ప్రయత్నిస్తున్నారు, కానీ ప్రయోజనం కనపడటం లేదు అంటుంది. డబ్బు కోసం చూస్తున్నామని డాక్టర్స్కి చెప్పు చంద్రిక అంటుంది. అంత డబ్బు ఎలా తెస్తావక్క అని అడుగుతుంది. ఎలాగైనా ప్రయత్నిస్తాను చంద్రిక, ఉంటాను అని ఫోన్ పెట్టేసి ఫాస్ట్గా స్కూటీ తీసి బయలుదేరుతుంది. కొద్దిసేపటికి శ్రేయ పేరెంట్స్ ముందు తన కష్టాలను చెప్పుకొని నిలబడి ఉంటుంది. శ్రేయ తండ్రి ధర్మారావు మైథిలి మీద విరుచుకుపడుతూ, నీ కారణంగానే నా కూతురు మళ్ళీ విదేశాలకు వెళ్ళిపోయింది. తను కళ్యాణ్ని కోరుకుంటుందనే విషయం తెలిసి నువ్వు కళ్యాణ్కి దగ్గరయ్యావు. నా కూతురికి కళ్యాణ్ని దగ్గర కాకుండా చేశావు. నా కూతురు ఏది ఆశపడినా కూడా కాదు లేదు అనకుండా గారాబంగా పెంచుకుంటూ వచ్చాను. అలాంటిది ఫస్ట్ టైం తను ఆశపడిన కళ్యాణ్కి
నీ వల్ల దగ్గర కాలేకపోయింది. కేవలం నీ కారణంగా ఈరోజు మా కూతురు మాకు దూరంగా అమెరికాలో ఉంది. ఇదంతా మనసులో పెట్టుకొని నీకు డబ్బు సహాయం చేస్తానని ఎలా అనుకున్నావు? అని అడుగుతాడు. అలా అనకండి బాబాయ్. పిన్ని, నువ్వైనా నీకు తోడబుట్టిన అక్క గురించైనా ఆలోచించు. మా అమ్మను కాపాడు పిన్ని అని వేడుకుంటుంది. ఇక ఆపుతావా? నువ్వడిగేది 1000 2000 ఇవ్వడానికి లక్షలు అడుగుతున్నావు. పోనీ జాలిపడి మా అక్క కోసం ఇచ్చినా తిరిగి మాకు ఆ డబ్బు ఎలా చెల్లిస్తావు? నీ దగ్గరేమైనా ఆస్తులు ఉన్నాయా ఇవ్వడానికి? ఉన్న ఒక్క ఇల్లు కూడా లోన్‌లో ఉంది. ఏ నమ్మకంతో నీకు డబ్బివ్వాలి? అంటుంది మల్లిక కఠినంగా. మా ముందు నిలబడి డబ్బు అడగటం నీ టైం వేస్ట్ అంటాడు ధర్మారావు. ఇక అక్కడి నుంచి మైథిలి బయటకొచ్చి తనకు తెలిసిన వాళ్ళు, బంధువులు, స్నేహితుల్ని అందరినీ అడిగి ఖాళీ చేతులతో హాస్పిటల్‌కి వస్తుంది. అప్పటికే చీకటి కూడా పడుతుంటుంది. చంద్రిక మైథిలికి ఎదురొచ్చి డబ్బు కట్టకపోతే అమ్మని తీసుకెళ్ళమని హాస్పిటల్ స్టాఫ్ చెప్తుంటే మోహన్ గారు విదేశాలకు వెళ్ళడం కోసం ఉంచుకున్న 3,00,000 అమ్మ ట్రీట్మెంట్‌కి కట్టారక్క. మిగతా డబ్బు కూడా ఎంత తొందరగా కడితే అంత తొందరగా ఆపరేషన్ చేస్తాము. లేకపోతే అమ్మ ప్రాణానికి ప్రమాదమని చెప్తున్నారక్కా అంటుంది కన్నీళ్లతో. మైథిలి కృతజ్ఞతాభావంతో దూరంగా ఉన్న మోహన్ వైపు చూస్తుంటుంది. మోహన్ మైథిలిని చూసుకోకుండా ఫోన్లో డబ్బుల కోసం వాళ్ళని వీళ్ళని రిక్వెస్ట్ చేస్తుంటాడు. వాళ్ళ మాటలు విని చిరాగ్గా ఫోన్ కట్ చేస్తూ ఛ! అవసరానికి ఎవరూ ఆదుకోరు అంటూ మైథిలిని చూస్తాడు. సూర్య గురించి అడగాలని ఆతృతగా మైథిలి దగ్గరికి వెళ్ళి చంద్రిక ముందు అడిగి చంద్రికని ఇంకా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక మౌనంగా ఉంటాడు. మైథిలి అది అర్థం చేసుకొని నువ్వు అమ్మ దగ్గర ఉండు చంద్రిక అంటుంది. చంద్రిక వెళ్ళిపోతుంది. మైథిలిని అంత దగ్గరగా చూస్తున్న మోహన్కి బాగా నీరసించిపోయిందని అర్థమై తన చెయ్యి పట్టుకొని తీసుకువెళ్ళి ఒక చైర్లో కూర్చోబెట్టి ఇప్పుడే వస్తాను మైథిలి అని చెప్పి వెళ్ళి కొన్ని నిమిషాల్లో ఫ్రూటీతో వచ్చి తనకిచ్చి ఇది తాగు అంటాడు. మైథిలి చేతిలో అలాగే పట్టుకొని కన్నీళ్ళు పెట్టుకుంటూ మోహన్ వైపు చూస్తుంటుంది. మోహన్ తన కన్నీళ్ళు తుడిచి కొంచెం తాగు మైథిలి అని తనతో కాస్త జ్యూస్ తాగిస్తాడు. తర్వాత మైథిలి సూర్య గురించి ఉన్న విషయం చెప్పి 10,00,000 కడితేనే సూర్యని వదులుతామని అంటున్నారు మోహన్. అంటే ఇప్పటికిప్పుడు నాకు అమ్మ ట్రీట్మెంట్‌కి, సూర్యకి కలిపి 30,00,000 కావాలి. అదే ఇంటి లోన్‌తో సహా నా సమస్యలన్నీ తీరాలంటే ₹1,00,00,000 వరకు కావాలి. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు మోహన్ అని ఏడుస్తుంటుంది. మోహన్ మనసులో మాట్లాడుకుంటూ మైథిలి డబ్బు కోసం అసలు ఇంత ఇబ్బంది ఎందుకు పడుతుంది? ఒక్క మాట కళ్యాణ్‌ని అడిగితే సహాయం చేస్తాడు కదా! మొహమాటానికి పోయి కళ్యాణ్‌ని డబ్బు అడగటానికి ఇబ్బంది పడుతుందా? అయినా ఇక్కడ ప్రాణాల మీదకి వస్తుంటే మొఖమాటం ఏంటి? ప్రేమికులు అన్నప్పుడు ఇబ్బందిలో ఒకరికొకరు సహాయం చేసుకోవాలి కదా! అని అనుకొని నువ్వు కళ్యాణ్‌ని డబ్బు ఎందుకు అడగడం లేదు మైథిలి? అని అడుగుతాడు. ఒక్కసారిగా మైథిలి ఆ ప్రశ్నకు ఆశ్చర్యపోతూ చూస్తుంటుంది. నాకు తెలిసి ఇంత పెద్ద అమౌంట్ నీకు కళ్యాణ్ తప్ప ఎవరూ సహాయం చేయలేరేమో మైథిలి అంటాడు. మైథిలి ఏమీ మాట్లాడలేక మౌనంగా చూస్తుంటుంది. అసలు నీకొచ్చిన సమస్యలు కళ్యాణ్‌కి తెలుసా? అని అడుగుతాడు. తెలీదు అన్నట్టుగా తల ఊపుతుంది. ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా నువ్వు కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి డబ్బు అడిగితే మీ అమ్మగారిని బతికించుకోవచ్చు. లేకపోతే చేతులారా మీ అమ్మగారిని నువ్వే దూరం చేసుకున్న దానివి అవుతావు. పైగా అక్కడ సూర్య కూడా లాఠీ దెబ్బలకు ఎలా తట్టుకుంటున్నాడో పాపం అంటాడు బాధపడుతూ. మైథిలి కన్నీళ్లతో మనసులో మాట్లాడుకుంటూ మోహన్ చెప్పేది నిజమే. ఇంత డబ్బు కళ్యాణ్ తప్ప నాకు ఎవ్వరూ సహాయం చేయలేరు అని అనుకొని ఇప్పుడే కళ్యాణ్ దగ్గరికి వెళ్తాను మోహన్ అని ఫాస్ట్‌గా లేచి బయలుదేరుతుంది. కళ్యాణ్ గెస్ట్ హౌస్‌లోనే ఉన్నాడని రమేష్ ద్వారా తెలుసుకొని కొన్ని నిమిషాలకు గెస్ట్ హౌస్ ముందు స్కూటీ ఆపుతుంది. నోట్: ఈరోజు పరిచయమైన కొత్త క్యారెక్టర్స్ మరో 2, 3 ఎపిసోడ్‌లో వచ్చి మళ్ళీ స్టోరీ మధ్యలో వస్తారు. అంటే సూర్య లవ్ స్టోరీ కూడా ఉంటుంది. కానీ వాళ్ళిప్పుడు చిన్న పిల్లలే కాబట్టి వాళ్ళ స్టోరీకి గ్యాప్ ఉంటుంది. మరి కళ్యాణ్ అంత ఈజీగా డబ్బిస్తాడా?
అసలు కళ్యాణ్ ఏమంటాడు అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఆసక్తికరంగా సాగిపోయే వీడియోస్ని అస్సలు మిస్ కాకండి. సబ్స్క్రైబ్ చేసుకునే వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తేనే నేను ఇచ్చే నోటిఫికేషన్స్ మీకు చేరుతాయి. అలాగే ఈ వీడియోపై మీ కామెంట్స్ తెలుపుతూ లైక్స్ ఇవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.